బోధ 10 మందిని కూర్చోబెట్టి కంఠశ్రోట్స్తో చెప్తున్నాడండి. నాయనలారా, భగవంతుడు సర్వవ్యాపి, బ్రహ్మాండమంతా వ్యాపించున్నారో వారు లేని చోటు లేదు, అణువులో వ్యాపించున్నారనే బోధ నెల రోజులు చెప్పాడండి. ఎవరు? గురువు గారు. 10 మంది శిష్యులు బాగా విన్నారు. నెల రోజులు పూర్తయిన తర్వాత ఎగ్జామినేషన్, పరీక్ష పెట్టాలనుకున్నాడు. నేను చెప్పిన బోధ జీర్ణమైందా వీళ్ళకని, నాయనలారా మీకంతా వంట పట్టిందా, నేను చెప్పింది బాగా అనుభవానికి వచ్చిందా, తెలిసిందా, భగవంతుని స్వరూపం అంటే అందరూ బాగా రిప్లై ఇచ్చేశారు, నేను మాకు బాగా తెలిసింది దైవ స్వరూపం అని. పరీక్ష చేస్తాను జాగ్రత్త అని 10 అరటిపళ్ళు చెప్పించాడండి. 10 అరటిపళ్ళు చెప్పించి 10 మంది శిష్యులకి ఒక్కొక్క అరటిపండు ఇచ్చాడండి. ఎవరు? గురువు గారు. ప్రశ్న, క్వశ్చన్ ఏమిటి తెలిసిన, ఇది పరీక్ష. ఈ అరటిపండు మీ ఇళ్ళకి తీసుకోండి, మీ ఇళ్ళకి తీసుకోండి అరటిపండు, ఎవరు లేకుండా తినండి. మళ్ళీ ఇది పొద్దున్న చెప్పాడండి ఈ విషయం. సాయంత్రం మళ్ళీ తిరిగి రండి అందరూ, మీ ఇళ్ళకి వెళ్ళండి, ఎవరు చూడకుండా తినాలి. అదండి క్వశ్చన్. 10 మంది వారి ఇళ్ళకి పోయినారండి. మొదటి శిష్యుడు వారి ఇంటికి పోయి, గురువుగారి ప్రశ్న ఏమిటి, ఎవరు చూడకుండా తినమన్నారు కదా, ఇంట్లో అందరూ ఉన్నారే, చూస్తుంటే ఎట్లా తిని ఒక గదిలో దూరాడండి. దూరి తలుపు వేసేశాడు, అలిఘర్ తాళం వేశాడు, ఎవరు రాకుండా. ఎవరు లేరు, గురువుగారి ప్రశ్న సాల్వ్ చేయాలి అని చెప్పి పండు తినేశాడండి, అరటి పండు. ఎవరు చూడకుండా తినమన్నాడు కదా. ఇక రెండవ శిష్యుడు ఇంకా కొంచెం బెత్తడి తెలివి ఎక్కువ ఉందండి వాడికి. వాడి ఇంట్లోకి వెళ్ళి, ఏమండి గదిలో తలుపు వేసి తినబోతుంటే చీమలు కనిపించినాయండి. చీమలు ఉరి చీమలు చూస్తుంటే నేను ఎట్ట తినేది, ఎవరు చూడకుండా తినమన్నాడు కదా. మరి తడిగుడ్డ తెచ్చి చీమలన్నిటిని అద్ది బయట పారేశాడండి వాడు. ఎవరు లేరని చెప్పి స్వాహ తినేశాడు. మూడవ శిష్యుడు ఇంకా కొంచెం తెలియగలవాడు. ఈ నేల మీద ఎవడో ఒకటి చూస్తూనే ఉంటాడని కొండెక్కాడండి వాడు. ఎక్కి అక్కడ పక్షులు గిక్షులు ఉంటే అన్నిటిని తరివేశాడు, ఎవరు చూడకూడదుగా, తరివేసి స్వాహ తినేశాడు వాడు. 4వ శిష్యుడు ఇంకా కొంచెం నీళ్లలో దిగాడండి, ఎందుకంటే బయట ఎవడో ఒకటి చూస్తూనే ఉంటాడు. నీళ్లలో దిగి ముక్కు మోసుకుని అరటిపండు వచ్చి తినేశాడండి వాడు. ఈ విధంగా అందరు శిష్యులు వారు అరటిపండు ఎవరు చూడకుండా సాయంత్రం వచ్చేశారండి. అందరూ 10 మంది నిలబడ్డారు. నాయలారా, క్వశ్చన్ ఆన్సర్ చేశారు, బ్రహ్మాండంగా ఆన్సర్ చేశారు. అందరూ నువ్వెక్కడ తిన్నావు, ఎవరు చూడలేదు స్వామి, అలిఘర్ తాళం వేసినాను స్వామి, చీమలు కూడా చూడలేదు స్వామి, పక్షులు ఈ విధంగా ఏమంటే చేపలు కూడా చూడకుండా నీళ్ళ, ఈ విధంగా ఒక్కొక్కరు చెప్తుంటే లాస్ట్ వాడి శిష్యుడు అండి తినలేదండి. పండు తినకుండా చేతితో తెచ్చాడండి వాడు, చేతితో పట్టుకు తెచ్చాడు వాడు. ఏమిరా క్వశ్చన్ ఆన్సర్ చేయమంటే ఇట్లా చేసావేంటి, ఎవరు చూడకుండా పండు తినమంటే ఎందుకు తినకుండా నువ్వు వచ్చినావంటే, స్వామి నెల రోజుల నుంచి కంఠశ్రోట్స్తో మీరు చెప్తున్నారు భగవంతుడు అంతటా వ్యాపించున్నాడని, అణువణువులో ఉన్నాడని చెప్తున్నారే, మరి దేవుడు చూస్తుంటే నేను అట్టా తినేది అన్నాడండి వాడు. దేవుడు చూస్తుంటే నేను అట్టా తినకుండా తెచ్చాను పండు అన్నాడండి వాడు. అప్పుడు గురువు గారు, ఓ వీడొక్కడు నా బోధ జీర్ణం చేసుకున్నాడు, మీ 9 మంది అరటి పళ్ళ కోసం పుట్టారా మీరంతా, మోక్షం కోసం కాదు.